సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి శ్రీకాంత్ గారు. సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ననుకున్నా మొన్న 2019లో అధికారంలో రావడానికి ఒకటే మెయిన్ ఫ్యాక్టర్ అన్నమాట. మద్యపాన నిషేధం. మద్యపాన నిషేధాన్ని నేను కంప్లీట్గా చేస్తాను, సంపూర్ణ మద్యపాన నిషేధం నేను చేసి మళ్ళా మిమ్మల్ని ఓటు అడుగుతాను అన్నారు. అది ఈరోజు సరే మద్యపాన నిషేధం చేస్తా అన్నావు కదా, దశల వారీగా చేస్తా అన్నావు కదా, ఏమైంది అంటే ఆయన సకల శాఖ మంత్రి గారు వచ్చి ఆయన చెప్పేది ఏంటి సార్, మేము దశల వారీగా చేస్తామంటే అంటే దశల వారీగా ఎన్ని, వచ్చే 30 సంవత్సరాలు నువ్వే అధికారంలో ఉంటావు, సో 30 సంవత్సరాల్లో దశల వారీగా చేసుకుంటూ వెళ్తావా? ఆయన అనేది ఏంటంటే ఇది డ్రీమ్ అంట. మద్యపాన నిషేధం చేయడం అనేది డ్రీమ్ అంట. ఆ డ్రీమ్ని ఆల్రెడీ ఒకసారి ఎన్టీఆర్ గారు నెరవేర్చేశారు. ఎన్టీఆర్ గారు నెరవేర్చారు, మద్యపాన నిషేధం చేసి చూపించారు. ఈరోజు నువ్వు కొత్తగా చేస్తుంది లేదు. నువ్వు మళ్ళీ ఆయన చేసిన పన్నే నేను చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చావు. సరే, పోయింది, అధికారంలోకి వచ్చావు, నీ దగ్గర డబ్బులు లేవు, నువ్వు చేయలేదు, దాన్ని పక్కన పెడదాం. కాకపోతే నిజంగా మీకు గనక చిత్తశుద్ధి ఉంటే దొంగతనంగా మద్యం వ్యాపారం చేసే వాళ్ళని, లిక్కర్ కేసులో ఇరుక్కున్న వాళ్ళన్నా మీ పార్టీకి దూరంగా పెట్టాలి కదా. మీ పార్టీ మొత్తం కూడా వెళ్ళిపోయి లిక్కర్ కేసులో ఇరుక్కొని ఉంది కదా. ఈ రోజు వస్తున్న వార్త ఏంటంటే సార్, లిక్కర్ కేసులో ఒక ప్రధాన ముద్దాయి అయిన శరత్ చంద్రారెడ్డి గారు, అరబిందో ఫార్మా ఆ, ఈయన శరత్ చంద్రారెడ్డి గారు నెల్లూరు వైఎస్ఆర్సీపీ ఎంపీ టికెట్ ఇస్తున్నారని చెప్పి విశ్వసనీయ వర్గాల నుంచి మనకు వస్తున్న సమాచారం. అసలు నిజంగా ఈ పార్టీకి అసలు ఏమి చిత్తశుద్ధి ఉంది సార్? అంటే ప్రజలకు ఇచ్చిన మాట మీద వీళ్ళు ఏమి నిలబడతారు? మద్యపాన నిషేధం చేస్తున్నారు, చేయలే. బట్ మద్యపానం అవినీతిలో కూరుకుపోయిన వాళ్ళని పార్టీలోకి తీసుకొచ్చి టిక్కెట్లు ఇచ్చుకొని గెలిపించుకుందామని చూస్తున్నారు. వీళ్ళకా సార్ మనం ఓట్లు వేయాల్సింది? అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ టికెట్ ఇవ్వాలంటే అది అర్హత అండి. మీరేదో చెప్తున్నారు. ఒక కంపెనీ మేనేజర్ ఇవ్వాలంటే ఎంబీఏ చదివావో పిహెచ్డి చేసావో అని అడుగుతారు. లేక ఒక ఎలక్ట్రీషియన్ ఉద్యోగం ఇవ్వాలంటే కూడా ఎలక్ట్రికల్స్ లో ఏదైనా డిప్లొమా అయినా ఉందా కనీసం, నీకు ఎర్త్ ఫేజు మెయిన్ ఇట్లాంటి ఏమన్నా తెలుసా అని అడుగుతారు. ఇక్కడ మేము చిన్నప్పుడు అండి, ఆ, మీకు చెప్తాను, నాకు రాజకీయాలు అంటే చాలా ఇష్టం అండి. చిన్నప్పటి నుంచి కూడా నేను ఎయిత్ నైన్త్ అప్పటి నుంచి కూడా పెద్ద వాళ్ళతో తిరిగేవాడిని. ఇప్పుడు రాజకీయ నాయకుడు కావాలి అనుకుంటే లా చదవాలనుకుని చేశానండి. నాకు మా నాయన కాంట్రాక్టర్, ఇంజనీర్ చదువురా, సివిల్ ఇంజనీర్ చదివితే కాంట్రాక్ట్స్ ఎవరన్నా చేసుకో, లేదు లేదు నేను రాజకీయాల్లోకి వెళ్ళాలి, పెద్ద లా చదువుతానని అన్నా. అంటే ఆ రోజుల్లో లా చదివిన వాళ్ళకే ఎక్కువ టిక్కెట్లు ఇచ్చేవాళ్ళు. వీళ్ళైతే అసెంబ్లీలోనో పార్లమెంట్ లోనో బాగా మాట్లాడతారు అని. సరే, నేను లా ఫైనల్ ఇయర్ లో ఉండగా ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాను 83లో. ఆ తర్వాత లా చేయలే. నేను 12 డిగ్రీలు ఉన్నాయి కానీ లా ఒక్కటి చేయలేకపోయాను, వదిలేశాను. అంటే ఇది మీకు ఎందుకు చెప్తున్నా అంటే అది ఆ రోజు క్వాలిఫికేషన్ అనుకున్న వాళ్ళు. ఆ తర్వాత లేదా స్వాతంత్ర సమర యోధులు వాళ్ళ కుటుంబం ఇట్లా వాళ్ళు, లేదా ఇంకేదన్నా స్వచ్ఛంద అట్లా వచ్చి 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 జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నువ్వు ఎన్ని భూ కబ్జాలు చేశావు, ఓహో వీడు ఆరితేరి ఉన్నాడంటే వాడిని ఆ ఋషికొండ గుండు కొట్టేవాడా, వేరే కూడా ఇంకొక కొండలు ఉన్న ప్రాంతంలో ఎమ్మెల్యే చేద్దాం. వీడు సారా అమ్మాడు, లిక్కర్ స్కామ్ లో దొరికాడు, వెరీ గుడ్, వీడు చాలా సూపర్, వీడిని తెచ్చి ఎంపీని చేస్తే ఒక 4 రాష్ట్రాల్లో మనం లిక్కర్ అమ్ముకోవచ్చు. ఇంకొకడు ఎర్రచందనం యథేచ్ఛగా స్మగ్లింగ్ చేస్తాడు, ఓహో వాడికి 3-4 జిల్లాలు అప్పగించామంటే. ఎందుకంటే ఈ తిరుమల కొండ, శేషాచలం కొండలు చాలా చుట్టూ ఉన్నాయండి. ఆ చుట్టూ ఉన్నవన్నీ ఆకుపై చేసుకోవాలంటే 2-3 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు అధికారులు వాడి గుప్పిట్లో పెట్టుకుంటే మొత్తం ఎర్రచందనం తోలుకోవచ్చు. వాడికి అది అర్హత అండి. మీకు అర్థమైందా? కాబట్టి పాపం అరబిందో వాడు, శరత్ చంద్రారెడ్డి ఎవరు, వాళ్ళే కావాలి. జగన్మోహన్ రెడ్డి గారికి కావలసిన వాళ్ళే. ఆయన అర్హత గుర్తించాడు. అమ్మ వీడు మనకు పనికొచ్చి. ఇప్పుడు ఏమన్నా జోబు దొంగ ఉంటాడండి, వాడు వెతికి వెతికి తన కూతురుంటే ఇంకా బాగా హస్తలాగంతో జోబు దొంగతనాలు చేస్తే వాడికి పిల్లనిస్తారంట. అమ్మ మనం ఒక బస్ స్టాండ్ లో జోబు దొంగలు కొడితే వాడిని పక్కన రైల్వే స్టేషన్ లో పెట్టేస్తే ఆ బిడ్డ ఇద్దరికి అన్నం ఎత్తుకొస్తుంది మధ్యాహ్నం. ఇక్కడ రైల్వే స్టేషన్, అక్కడంటే మా తిరుపతిలో పక్క పక్కన ఉందని చెప్తున్నాను. ఇలా చి అసహ్యం వేస్తుంది. రాజకీయాలంటే అసహ్యం వేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలకు వచ్చిన తర్వాత అరాచక శక్తులు, అక్రమదారులు, ఇట్లా దొంగలందరినీ తీసుకొచ్చి టిక్కెట్లు ఇస్తూ దానికి ఒక కళ అంట. మీరు ఇందాక చెప్తుంటే నవ్వు వస్తారు. దశల వారీగా కాదండి, దశాబ్దాల వారీగా కళ నెరవేరుతుంది వాళ్ళకి. దశల వారీగా అంటే ఇంకా 5 ఏళ్ళ, దశాబ్దాలు.
ఆ, అలా జరుగుతూ పోతే కూడా చేయరు. సజ్జల రామకృష్ణారెడ్డి ఒక వేస్ట్ ఫెయిల్ ఉంది. అతనికి ఏం లేదు. మనము చాలా మంది, నాకు చిన్నప్పుడు ఇది కూడా మీకు ఇందాక లాయర్ల మీద ఎంత గౌరవమో జర్నలిజం అంటే అంత గౌరవం అండి నాకు. నిజంగా చెప్తాను. నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి ఓడిపోయిన తర్వాత మా అన్న వాళ్ళు కాంట్రాక్టులు చేయడం, మా నాయన కాలం వచ్చే కాంట్రాక్టర్లు ఏమన్నా మంచి కాంట్రాక్ట్స్ చేయాలి వద్దన్నా, సమాజాన్ని నిద్ర మేల్కొల్పాలంటే జర్నలిస్ట్ గా ఉంటాను. నేను ఆంధ్రప్రభ రిపోర్టర్ గా, ఎవరన్నా అంటే నవ్వుతారండి. 70 రూపాయలు ఇచ్చేవాళ్ళు అప్పుడు పారితోషికం. నేను మా అన్నకి చెప్పాను, అన్న మనకు ఆస్తులు పాస్తులు ఉన్నాయి, నేను ఏం చేయకపోయినా నేను ఇంకా ఒక 4 తరాలు తిన్నా కూడా తరగని ఆస్తి ఉంది, సమాజానికి సేవ చేస్తే ఉదయం లేచి అలా వెళ్ళి వార్తలు రాసేవాడిని. ఇప్పుడు ఇలాంటి వాళ్ళని చూస్తే అవమానం. సజ్జల రామకృష్ణారెడ్డి గారు లాంటి వాళ్ళు చూస్తే ఇతను జర్నలిస్టే అని అనిపిస్తుంది. జర్నలిస్ట్ అంటే అండి, నాకు నాకు అప్పుడు జర్నలిస్ట్ గా చేయమని సలహా ఇచ్చిన పొత్తూరు పుల్లయ్య గారు అండి. ఆయన చనిపోయారు, న్యూస్ ఎడిటర్ గా ఉండాలి ఆంధ్రప్రభలో. నేను అప్పుడు లా చేసేటప్పుడు పిలిచి చెప్పాడు, ఒక రాజకీయ నాయకుడు తన సమస్యలు చెప్పుకోవాలంటే అసెంబ్లీకి వెళ్ళాలి, ఒక జర్నలిస్టు ఉదయం లోపల చెప్పగలడు ప్రజల సమస్యలు. ఒక జడ్జి తీర్పు చెప్పాలంటే సంవత్సరాల తరబడి పడతారు. అదే ఒక జర్నలిస్టు సామాజిక కోణంలో తీర్పు చెప్పాలంటే ఈ రోజు సాయంత్రం ఉదయం పేపర్లో వస్తారు, తీర్పు చెప్పగలరు. ఇంత విశిష్టమైన ఉన్నతమైన సామాజిక స్పృహ కలిగిన జర్నలిస్టుగా చేయమంటే, నేను జర్నలిస్టుగా చేసిన తర్వాత జర్నలిజంలో డిప్లొమా చేసి పబ్లిక్ రిలేషన్స్ లో పీజీ డిప్లొమా పీజీ కోర్సులు చేసి ఒక 20 ఏళ్ళు రైటింగ్ ఫర్ మీడియా పాఠాలు కూడా చెప్పాను. ఇది మీకు ఎందుకు చెప్తానంటే బతుకు తెరువు కోసం కాదండి. ఎవరైనా అనుకుంటే తప్పు. నాకు బాగానే పుట్టుకతోనే సంపన్న కుటుంబంలో పుట్టాను, బతుకు తెరువు కోసం కాదు, సామాజిక స్పృహ కోసం చేశాను. అంటే అంత విశిష్టమైన జర్నలిస్టుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి తిక్క మాటలన్నీ చెప్పి, అది కాల తప్పులు చెప్తావు రామకృష్ణారెడ్డి, ఇది మాదని చెప్పు, మేము చేసేది ఇంతే, దోచుకుంటాం, మాకు దోపిడీ కావాలని చెప్పాయా రామకృష్ణారెడ్డి, ఎందుకు దానికి డొంక తిరుగుడు మాటలు తప్పుడు క్యాప్షన్లు చెప్తావు అంటే. ఒకప్పుడు చిన్న వాక్యం పొరపాటు రాస్తే కూడా సబ్ ఎడిటర్లో న్యూస్ ఎడిటర్లో లేకపోతే ఎడిటర్లు అడిగేవాళ్ళండి. ఇప్పుడు అలాంటి తప్పుడు వార్తలు రాసే వాళ్ళే కావాలనేది సాక్షి ఛానల్లో, సాక్షి పేపర్ వచ్చిన తర్వాత అలవాటు అయిపోయింది. మీరు నిజాలు రాయకండి, మనకు అనుకూలంగా రాయండి. వేరే పార్టీ వాళ్ళకి 1,00,000 మంది జనం వస్తే 1000 మంది కూడా రాలేదని ముందే, అంటే మీటింగ్ స్టార్ట్ కాకముందే లేదా మీటింగ్ అయిపోయినాక ఖాళీ కుర్చీలు ఫోటో తీసి అది వెయ్యండి. ఇది ట్రైనింగ్ అండి. మేము మా రోజుల్లో చిన్న పొరపాటు రాయాలంటే భయపడేవాళ్ళు. మనం అక్కడ ప్రజలు మీటింగ్ చూసి ఉంటారు, ఆ మీటింగ్ నేను చులకనగా రాస్తే వీడు బుద్ధిహీనుడని నన్ను తిడతారని నేను భయపడి లెక్కలు వేసేవాళ్ళం అండి. నాకు అది అలవాటు అయిపోయి ఇప్పుడు కూడా మా టీడీపీ పార్టీలు అయినా కూడా నాతో ఉన్న వాళ్ళు నవ్వుతుంటారు. నేను చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ లో కూడా ఎన్ని కుర్చీలు ఉన్నాయి లెక్క పెడుతుంటాను. నేను మీటింగ్ ముందే వెళ్తాం కదా స్టేజ్ మీద, ఆ వర్షాలు లెక్క పెడుతుంటాను, ఎన్ని ఎకరాలు ఉంటుందో, ఒక ఎకరంలో ఎంతమంది పడతారు ముందే అంచనా వేసుకుంటుంటాను. అంటే పత్రికల్లో రాసే వార్తలు లేదా జనం వేరు, నేను అంచనా వేసుకునే జనం ఎప్పుడు కొద్ది తేడాగానే ఉంటది. నేను వాస్తవికంగా అంటే అసెస్మెంట్ కోసం, అంటే పత్రికల్లో కొద్ది ఎక్కువే రాస్తామండి. ఎవరైనా ఏ మీటింగ్ అయినా ఓ 10,000 15,000 ఉంటే 50,000 అనొచ్చు, ఒక 20-30 ఉంటే 1,00,000 అనొచ్చు. ఓ 1,00,000 మంది జనం వస్తే 5 లక్షలు 10 లక్షలు. పత్రికల్లో రాసేది వేరు, అంతంత జనాలు ఎవరు రారండి. ఇప్పుడు తిరుపతిలో ఉన్న జనాభా అంతా ఒక 5-6 లక్షలు ఉంటే నీకు మీటింగ్ కి 10 లక్షలు ఎన్న చూస్తారు. చిత్తూరు జిల్లా అంతా తోలుకొస్తే స్థలం ఎక్కడ ఉంటది. అందుకని జర్నలిస్టు దృష్టికోణం వేరుగా ఉండాలి. జర్నలిస్ట్ గా పనిచేసిన వాళ్ళకి ఆ ప్రవృత్తి అలవాటు కావాలి. ఇతనికి ఈ సజ్జల రామకృష్ణారెడ్డికి గారికి జర్నలిజం అక్షరాలు కూడా తెలియదు. అంటే అక్షరాలు నేర్చుకోవడం వేరు, నైతిక విలువ లేదు, నీతి లేని జర్నలిస్ట్ అనుకోక తప్పదండి. కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి మాటలు పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదు. ఈసారి ఎన్నికల్లో జనమే తగిన బుద్ధి చెప్తారు, జగన్ ఇంటికి పంపుతారు. డెఫినెట్ గా సార్. అంటే జనాలు ఎవరిని ఇంటికి పంపుతారు అన్నది మనం ఎలక్షన్స్ లో దగ్గరలో చూడబోతున్నాం. కానీ కాకపోతే ఏంటంటే వీళ్ళ కొంతమంది మాట్లాడే మాటలు కానీ వీళ్ళు చేసే విమర్శలు కానీ మాత్రం చాలా హాస్యాస్పదంగా ఉంటాయి అనమాట. సో ఎస్పెషల్లీ అంటే ఇంత గొప్పగా మాట్లాడుకున్న వీళ్ళు ఏమన్నంటే మడం తిప్పం
మాట తప్పం అంటారు. అలాంటి వాళ్ళు అసలు మద్యపాన నిషేధం చేస్తేనే ఎలక్షన్స్కి వస్తామని చెప్పి మద్యపాన నిషేధంలో లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్న నిందితుల్ని తీసుకొచ్చి ఇందులో కూర్చోబెడతాం మాత్రం ఆశ్చర్యం అనమాట. చూద్దాం ప్రజలు మరి దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో. మరి జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం చేస్తే తప్ప ఓటు అడగనన్నారు. మరి రేపు పొద్దున ఓటు అడుగుతున్నప్పుడు ప్రజలు దానికి ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.